ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ హరికోట శాస్త్రి కోరారు. డాక్టర్ బివిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని టౌన్ ఎస్ఐ హరికోట శాస్త్రి పేర్కొన్నారు. మండపేట బైపాస్ స్ప్రింగ్ రోడ్ స్కూల్ ఆవరణలో మండపేట లక్ష్మీ గణపతి గూడ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్ఐ హరికోట శాస్త్రి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. సరుకులు ఎగుమతులు దిగుమతుల వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మెండు బాబిరాజు, వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్, సెక్రటరీ చింతానారాయణ, ట్రెజరర్ చల్లా వెంకటేష్, గౌరవ అధ్యక్షులు కొంకి వీరబాబు, గోసాల గుండుబాబు, బాదంపూడి సత్యనారాయణ, శంకర్, కిషోర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాంటి గూడ్స్ ఆటోలు లోడ్ వేసిపోతున్నారు సార్. మాకేమో చిన్న బళ్ళకి లోడ్లు ఉండలేదండి. వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఏంటంటే ఒక గంట 2 గంటలు వేసుకెళ్ళినా పర్లేదు, 8 గంటలు 7 గంటలు లోడ్లు వేసుకుని వెళ్ళిపోతారు. టైల్స్ అని, లేకపోతే పిండి బస్తాలని, మూట్లని, పరుపులని కూడా క్యాబ్ మీద కట్టుకుని పోతున్నారండి. మాకేమో ఇటు నుంచి ఏమో ఈ కిరాయి చేసుకుని వెళ్ళి అటు నుంచి టికెట్ సర్వీస్ చేయగలుగుతారు. మాకేమో కిరాయిలు ఉంటుంది సార్. ఇంకా చాలు. అంటే విషయం ఏంటంటే అవి ఊరికి చాలా ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ కి ప్రతి ఒక్కరితో పలానా ఆటో నెంబర్ తీసుకుని వెంటనే చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన అలా ఉంటుందా? ఒకటి ఉంటుంది, ఎక్కడో ఒకటి ఉంటుంది. దానికి కాంటాక్ట్ అవ్వడానికే మనకి చాలా రిస్క్ అవుతుంది. దాంతో ఎవరైనా ఏది కోరుకుంటాం? ఈజీగా ఏదైతే పని అవుతుందో దాన్ని కోరుకుంటారు. దాంతోనే అది జరుగుతూ ఉండొచ్చు తప్ప కావాలని ఇంటెన్షనల్లీ అయితే ఎవరు చేయరు. మీరు డివైడ్ చేసుకోండి. పలానా ఎస్సీపేట, గాంధీనగర్, సంగం కాలనీ, ఒక్కొక్క ఇద్దరిని ఇచ్చేసి ఏమో ఏదైనా ఇది ఉంటే కనుక అది మనం ఎక్స్పోజర్ చేసుకోవాలి. మీరు చేసుకొని ఇలా ఉంటాయి మా దగ్గర అని చెప్పేసి మీరు ఏమన్నా చిన్నపాటిది ఏమంటుందండి విజిటింగ్ కార్డు ఏదైతే ఉందో విజిటింగ్ కార్డు కనుక మీరు ప్రతి ఇంటికి ఇవ్వగలిగితే ఏదైతే మీరు చెప్పిన సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. కరెక్టా? మీకు ఏమన్నా అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా నేను చెప్పేది? అవునా కాదా? అది అవైలబుల్ ఆటోలు ఒక కాలనీకి ఒక 4-5 ఆటోలు ఉంటాయి. రారా చిన్న లోడ్ ఉంది గూడ్స్కి సంబంధించిన విషయం అది. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఎవరికి ఏమీ ఉండవు. ఆ టైంకి ఆడికి ఏదో వస్తుంది. జనాలను ఎక్కించుకోవడానికి నీకు ఆప్షన్ లేదు. అందుకే రూల్స్ అన్నారు. దానిలో అనుకో కూడా లోడ్ వేయడానికి లేదండి. లేదు, కాకపోతే ఏంటంటే మొత్తం క్లోజ్ చేసేస్తారు. మీరు ఏమంటారు? మీరు కూడా ఒకసారి వాళ్ళకి అవగాహన సదస్సులో కూడా చెప్పండి సార్. సరే చెప్తాను. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. నేను మీటింగ్లు ఎలాగో పెడుతున్నాను. ఇంకా మీటింగ్లు ఎలాగో నేను మీకు ఎలాగో పెడుతున్నాను, వాళ్ళకి ఎలా పెడతాను. ఇంకా వేరే స్టూడెంట్స్ కావచ్చు, వేరే అదర్ పర్సన్స్ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఏం చేయాలి ఏంటి అనేది అన్నీ చెప్తున్నాం. దానిలో భాగంగా నేను కూడా ఇది మీరు కనుక మీది ప్యాసింజర్ ఆటో, ప్యాసింజర్స్నే ఎక్కించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లోడ్ ఓవర్లో ఏదో ఎమర్జెన్సీ అన్నారు, చిన్న సరుకులు తప్ప. డిస్టర్బెన్స్ వస్తే ఆగిపోతుంది. మళ్ళీ చెప్పాలి, అర్థం కాదు. ఇప్పుడు సంఘం కాలనీకి, ఎస్సీ కాలనీకి, ఎవల్మెంట్ కాలనీ ఎవరు కార్డు వాళ్ళందరూ ఎవల్మెంట్ కాలనీ ప్యాసింజర్ యూనియన్లోనే ఉంటారండి. వాళ్ళు ఉండి యూనియన్లో ఉండి సీరియల్గా ప్రకారంగా వెళ్తారు తప్ప వాళ్ళు లోన్లు అది వేసుకోవాలి. లోన్లు వేసుకుని బళ్ళు ఏర్పడుకుంటాయండి. వాళ్ళు అదే పని మీద తిరుగుతారండి. వాళ్ళు పొలుగుల నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు అదే పని మీద తిరుగుతారు. వాళ్ళు ఆపాలంటే ఆ యూనియన్లో ఆపాలి, మొత్తం మేమన్నా ఆపాలి, లేదా మీరన్నా ఆపాలి. అది తప్ప ఈ కార్డు ఇన్స్టాలేషన్ చెప్పాల్సింది చెప్పండి. అది సరిగా చెప్పింది ఏంటంటే ఈ కార్డు కొట్టించుకొని యూనియన్లో చెప్పడం కాదు, షాపుల దగ్గర. ఇప్పుడు పేటబారి షాప్ కూడా ఇది లోడ్ ఎత్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర లోడ్ వేసుకుంటారు కదా, అది అక్కడ కూడా చెప్పాలి పబ్లిక్ కి. మీరు మేమున్నాం బాబు, మీ సరుకులు ఏదైనా లోడ్ ఎత్తడానికి మేమున్నాం అని చెప్పేసి కొట్టించుకోమని చెప్తున్నారు. అది గూడ్స్ ఆటో యూనియన్ సంబంధించి బాబు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకుండా
ఈ గూడ్స్కి సంబంధించి ఏదన్నా ఇది మాలాగా కంట్రోల్ లాగా ఒకటి ఓలా ఇవన్నీ తెలుసా, మీకు ఐడియా ఉందా? ఓలా క్యాబ్స్ అని అదని దానికి ఒక కంట్రోల్ ఉంటుంది. వాడే పలానా చోట నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్ళా, నీది సీరియల్లో నువ్వు వెళ్ళా అంటారు. ఆ వెర్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఫిక్స్డ్గా ఒకటి పెట్టేసి ఆ విధంగా మీరు ముందుకెళ్తే కొంచెం మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క రోడ్ ట్యాక్స్లు అవి ఇవి కట్టిన దానికి రీజనబుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా బాబు? నీకు నువ్వు చెప్పింది అయితే నాకేం అర్థం కాలేదు. మళ్ళీ యూనియన్ అన్నావు ఏదో అన్నావు, కానీ నాకైతే తెలుగు మాట్లాడేవి కానీ నాకు అర్థం కాలేదు, ఏంటో అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైందా ఆయన మాట్లాడింది? ఒకళ్ళు చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా అది ఎవరు వస్తుంది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటిలేండి, ఎవరికి ఆడే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎవరు కరోనా తర్వాత ఎవరు కూడా నేను బాగా హీరో అయిపోయానని చెప్పేసి ఎవరికి లేదు. పెద్దవాళ్ళు రూపాయి కోసం ఇబ్బంది పడేవాళ్ళు. అదొకటి ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దూరంగా మీ ఇల్లు ఎక్కడో ఉంది ఎక్కడో పెట్టేసి అలాంటి పనులు చేసుకోకండి. ఇంకా డ్రైవింగ్ గురించి సేఫ్టీ గురించి కాదు, మొన్న చెప్పేశాను. మీరు జాగ్రత్తలు ఒక చోట మీ ఇల్లు అక్కడెక్కడో ఉందండి, ఎక్కడెక్కడో పెట్టేశారు సార్, బ్యాటరీ తీసేశారు సార్, ఆయిల్ లాగేశారు సార్, టైర్లు వేపేశారు సార్, ఇవన్నీ కూడా కంప్లైంట్ రాకూడదు. మీ యొక్క ఏదైతే సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఉందో అక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? మీ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఎటువంటి యాక్సిడెంట్లు కూడా చిన్న చిన్నవి కూడా ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అవ్వలేదు. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా ట్రై చేయండి. నేను చెప్పినవి పాటిస్తే మీకు బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.